ఆకుతోట రామారావు ఈ గ్రామ భారతి సంస్థాపక కార్యదర్శిని నేను. గ్రామాభివృద్ధి దేశాభివృద్ధి అని చెప్పేసి ఏనాడో గాంధీజీ, వినోబాజీ ఇలాంటి వాళ్ళు చెప్పారు. దాన్ని సాకారం చేయడం కోసమని 30 సంవత్సరాల క్రితము గ్రామ భారతి సంస్థ స్థాపించబడింది. దాని ఆధ్వర్యంలో మాతృబడి, వీధి బడి, దేవుని గుడి, రైతు బడి, సరుకుల అంగడి ఇలాంటి ఉద్దేశంతో వీళ్ళని ప్రోత్సహిస్తూ ప్రకృతిని సంరక్షించాలి, తల్లి ద్వారా గుడి ద్వారా ఈ సమాజానికి సంస్కారం అందించాలి. ఎందరో పెద్దలు చెప్పినట్టుగా జై జవాన్ జై కిసాన్ అన్నట్టుగా రైతే రాజు కావాలి, రైతు స్వాభిమానంతో ముందుకు రావాలి అనే ఉద్దేశంతో రైతును అలాగే ప్రకృతి పరంగా తయారైన అమృతాహారాన్ని అందించేటువంటి వ్యవస్థ కావాలి. దానికోసమని మార్కెటింగ్ వ్యవస్థ కూడా ఏర్పాటు చేసే ఉద్దేశంతో ఈ 5 ఉద్దేశాలను మనం తీసుకొని ఒకవైపున మాతృశక్తి, ఇంకొక వైపున యువశక్తి వీళ్ళని కూడా ప్రోత్సహించుకుంటూ మన గ్రామ భారతి పనిచేస్తుంది. అందులో భాగంగా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ శ్రీ సుభాష్ పాలేకర్ గారు అలాంటి అనేక మంది మహానుభావుల ద్వారా మన తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో ప్రశిక్షణ తరగతులు నిర్వహించాం. ఇందులో భాగంగా మార్కెటింగ్ వ్యవస్థను ప్రోత్సహించడం కోసమని ఈ భాగ్యనగర్లో నెలవారీగా సంతలు ఏర్పాటు చేశాం. ఇప్పుడు 10 మాసాలైంది. అందులో భాగంగా ఈనాడు మన హనుమకొండలో ఈ శ్రీ రాజరాజ నరేంద్ర గ్రంథాలయంలో కూడా ఈ సంతలు మనం ఏర్పాటు చేశాం, నెలవారీ సంతలు. దీని ఉద్దేశం ఏంటంటే ప్రకృతిని కాపాడాలి, అదేవిధంగా రైతుకు అండగా ఉండాలి, తద్వారా ఈ దేశ పురోభివృద్ధి కోసమని మనం పాటుపడాలి అనేటువంటి ఉద్దేశంతో సన్నకారు రైతులు, చిన్నకారు రైతులు, తర్వాత చేతి వృత్తుల వాళ్ళు, కుటీర పరిశ్రమల వాళ్ళు, జీవనోపాధి కోసమని ప్రొద్దున లేవగానే తలపైన బుట్ట పెట్టుకొని పాలు అమ్ముకునే వాళ్ళు, కూరగాయలు అమ్ముకునే వాళ్ళు, చిన్న చిన్న వస్తువులు అమ్ముకునే వాళ్ళు, ఎక్కడ సంతలుంటే అక్కడికి వెళ్ళి వాళ్ళ జీవనోపాధిని కోసమని కష్టపడే వాళ్ళు, ఇలాంటి వాళ్లకు అండగా ఉండాలి, తోడ్పాటు అందించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ గ్రామ భారతి పనిచేస్తుంది. అందులో భాగంగా ఈనాడు ప్రారంభించి ప్రతి నెలలో సుమారుగా 4వ లేదా చివరి ఆదివారం నాడు ఇక్కడ ఈ సంతను ఏర్పాటు చేసి ఈనాడు ఎంతోమంది సాధారణమైనటువంటి వస్తువులు తయారు చేసేటువంటి వాళ్ళు, అలాగే కూరగాయలు అందించేవాళ్ళు, పండించేవాళ్ళు, అట్లాగే నర్సరీని ఏర్పాటు చేసుకునే వాళ్ళు, తర్వాత పూజా వస్తువులు అమ్ముకునే వాళ్ళు, విత్తనాలు అమ్ముకునే వాళ్ళు, ఇలాంటి వాళ్ళు మహిళలు, మాతృమూర్తులు, సోదరీమణులు, అంతేకాకుండా సాధారణమైన రైతులు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ సంతకు రావాలని మేము అపేక్షించాం. ఆ మాదిరిగానే అలాగే ఈరోజు వచ్చారు. ఈ పద్ధతి లోపల సాధారణమైన ప్రజలకు కూడా అమృతారం అందాలి. ఎందుకంటే కరోనాలో మనం చూసాము, మరి సరి అయినటువంటి ఆహారం తినని కారణంగా, అజాగ్రత్త కారణంగా మనం భయంకరమైనటువంటి కరోనా వ్యాధికి లోనయ్యాము. ప్రపంచమంతా చాలా దాని వ్యాధి వల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ కూడా భారతదేశంలో ఉండే ప్రకృతి పర్యావరణం కారణంగా ఇంకా మనం కరోనా నుంచి కూడా నిలదొక్కుని బయటపడ్డాం. ఇంకను భవిష్యత్తులో ఇలాంటివి ఏవి కరోనా లాంటి ఎలాంటి భయంకర వ్యాధులు, దీర్ఘకాలిక వ్యాధులు కూడా మన సమాజాన్ని పీడించకుండా కాపాడుకోవాలి అన్నట్టయితే మరి దీనికి శరణ్యం ఏంటంటే పర్యావరణాన్ని కాపాడుకోవడము, అలాగే దీనికోసమని ప్రకృతి ఆహారాన్ని సేవించడం, దీన్ని ప్రోత్సహించడం కోసమని ఒకవైపున గ్రామభారతి, మరొక వైపున ప్రకృతి జీవన సమాజం, ఇవన్నీ కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం లోపల ఈనాడు ఈ కార్యక్రమం చాలా బాగా జరుగుతోంది. ఇలాగే క్రమక్రమంగా
ఒకవైపున రైతులకు, తర్వాత చేతి వృత్తుల వాళ్లకు, ఇంకోవైపున అమృతాహారం కావాలని కోరుకునేటువంటి మన తోటి సమాజానికి అందుబాటులో ఉండేటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ సంతకి మంచి ప్రోత్సాహం లభించింది. దీన్ని మరి సమాజానికి, దేశమంతటికి అందించే ఉద్దేశంతో జై స్వరాజ్ టీవీ ఛానల్ వాళ్ళు ఎంతో ఉత్సాహంతో కొన్ని లక్షలాది మందికి వీళ్లకు కాంటాక్ట్స్ ఉన్నటువంటి ఇట్లాంటి టీవీ ఛానల్ వాళ్ళు, ఇంకా వీర్బోటి వాళ్ళు అనేక మంది కూడా ఇట్లాంటి సంతలు మన రాష్ట్రమంతా కూడా అన్ని జిల్లాల్లో కూడా ఏర్పాటు చేసే ఉద్దేశంతో ఇప్పటికి దీంతో 4 జిల్లాల్లో ప్రారంభమైనటువంటి ఈ సంతలు క్రమక్రమంగా 5-6 మాసాల్లో ప్రతి జిల్లాకు వెళ్ళాలనే ఉద్దేశం ఉంది. కాబట్టి రైతులకు, ప్రజలకి, చిన్నకారు సన్నకారు వాళ్లకు అండగా ఉండేటువంటి కోసమని చేసేటువంటి ఈ ప్రయత్నం లోపల ఈ ఛానల్ వాళ్ళు, మిగతా ప్రోత్సాహకులు, దేశభక్తులు, సామాజిక చింతన గల వాళ్ళందరూ కూడా దీంట్లో భాగస్వాములు కావాలని కోరుతున్నారు.